నమస్తే. జనరల్ నియోజకవర్గం అయినప్పటికీ ఎస్సీని ఎమ్మెల్యేగా గెలిపించుకున్న అతి కొద్ది నియోజకవర్గాల్లో అద్దంకి ఒకటి. కమ్మ కులస్తుల పెత్తనం నడిచే అద్దంకిలో ఏకంగా 2 సార్లు, అది వరుసగా 1967, 1972లో ఎస్సీ వర్గానికి చెందిన దాసరి ప్రకాశం ఎమ్మెల్యేగా గెలిచారు. 2 సార్లు ఆయన కాంగ్రెస్ తరపునే విజయం సాధించారు. అంతేకాదు 2009, 2014, 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం ఒకే అభ్యర్థిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంది. ఆయన వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసినా ఆయనపై అద్దంకి ఓటర్లు ఆదరణ చెక్కు చెదరలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ 2009లో కాంగ్రెస్ తరపున, 2014లో వైసీపీ తరపున, 2019లో టీడీపీ తరపున గెలిచారు. 2009లో కాంగ్రెస్ తరపున గెలిచినప్పుడు గొట్టిపాటి రవికుమార్ 15,764 ఓట్లు సాధించారు. 2014లో వైసీపీ తరపున గెలిచినప్పుడు ఆయన మెజారిటీ 4,235 మాత్రమే. 2019లో టీడీపీ తరపున గెలిచినప్పుడు 12,991 ఓట్ల ఆధిక్యంగా ఆయన సాధించారు. 2019 ఎన్నికల తర్వాత బాచిన చెంచుగరటయ్య కుమారుడు బాచిన కృష్ణ చైతన్య వైసీపీ ఇన్ఛార్జ్ గా మొన్నటి వరకు కొనసాగారు. 4 ఏళ్లుగా వైసీపీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ఆయనను కాదని వైసీపీ నాయకత్వం ఈ మధ్యనే మరొకరిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించింది. దీంతో కృష్ణ చైతన్య ఇటీవలే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో వరుసగా 3 సార్లు గెలిచిన గొట్టిపాటికి వచ్చే ఎన్నికల్లో సరైన ప్రత్యర్థి లేరనే చెప్పాలి. ప్రజలతో మమేకమయ్యే గొట్టిపాటికి ఈసారి కూడా గెలుపు సునాయాసమని తెలుస్తోంది. అద్దంకి నియోజకవర్గ రాజకీయాలు పరిశీలిస్తే 1978 నుంచి కరణం బలరాం, బాచిన చెంచుగరటయ్య ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారు. 1978లో కాంగ్రెస్ తరపున బలరాం, జనతా పార్టీ తరపున గరటయ్య పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో బలరాం గెలిచారు. తర్వాత 1983, 1985లో టీడీపీ తరపున పోటీ చేసిన గరటయ్య 2 సార్లు గెలుపొందారు. తర్వాత 1994లో ఇండిపెండెంట్ గా గెలిచిన గరటయ్య 1999లో మరోసారి టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. 2004లో మరోసారి కరణం బలరాం టీడీపీ నుంచి గెలుపొందారు. అద్దంకి నియోజకవర్గంలో అద్దంకి, జే పంగులూరు, సంతమాగులూరు, బల్లికురువ, కొరిసపాడు మండలాలు ఉన్నాయి. ప్రెజెంట్ జిల్లాల విభజనలో భాగంగా అద్దంకి నియోజకవర్గం బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో చేరింది. కులాల వారీగా చూస్తే పూర్తి ఆధిక్యం కమ్మవారిదే. ఆ తర్వాత స్థానాల్లో రెడ్డి, ఎస్సీ, మాదిగ, మాల, తెలగ, కాపు ఉంటారు. నియోజకవర్గంలో వైశ్య, యాదవ ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వడ్డెర, ముస్లింలు కూడా ఇక్కడ గణనీయ సంఖ్యలో కనిపిస్తారు. 1967, 1972 మినహాయిస్తే అంతకు ముందు జరిగిన ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇక్కడ నుంచి కమ్మ కులస్తులే ఎమ్మెల్యేలుగా ఎన్నుకవుతుండటం విశేషం. For more interesting updates, do like, share and subscribe to Volga News.